సో ఏంటి పూజిత, అసలు నీ డ్రీమ్ ఏంటి? ఏమవ్వాలని వచ్చావు? ఏమయ్యావు? ప్రస్తుతం ఏం చేస్తున్నావు? ప్రాజెక్ట్స్ బేసిక్ గా ఒక ప్లాన్ మనం ఇలా చేసుకొని వెళ్తే ఈ జనరేషన్ లో మనం ప్లాన్ కి తగ్గట్టు వెళ్ళలేం. గో విత్ ద ఫ్లో, అంతేనా? గో విత్ ద ఫ్లో అంతే. బికాజ్ నాకైతే ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఉందండి. బికాజ్ చాలా మంది ఆర్టిస్ట్‌లను చూస్తే నా ఏజ్ వాళ్ళని, నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళందరూ, నాతో వచ్చిన వాళ్ళందరూ మేము హీరోయిన్లే అవ్వాలి, హీరోలే అవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయిన వాళ్ళు, లేదా ఇదే ఇండస్ట్రీలో ఉండిపోవాలని ఫిక్స్ అయిన వాళ్ళు. బట్ నాకు అలా కాదు. నేను ముందు నుంచి ఏదైనా కానీ నేను యూనిక్ గా ఉండాలి, నాకంటూ నేను ఎవరి మీద డిపెండ్, ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ అయినా చేసినా నాకంటూ నాకు ఇండిపెండెన్సీ ఉండాలి, నేను యూనిక్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే మా ఫ్యామిలీ పేరెంట్స్ నా గురించి చెప్పుకుంటుంటే అబ్బా మా కూతురు ఇట్లా అని చెప్పుకునేలా ఉండాలి, కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి, అంటే ఒక దాని మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి ఉండింది. అంటే మామూలుగా చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది, స్కూల్లో కూడా టీచర్స్ అడుగుతుంటారు ఏమవుతావు నా పెద్ద అయితే, ఏమవుతావు అని చెప్పేసి. ఆ మూమెంట్ లో మీకు ఏమవ్వాలనిపించింది? అప్పుడు పైలట్ అవ్వాలనిపించింది. ఫస్ట్ పైలట్ అవ్వాలనిపించింది చాలా. ఒక 4-5 years 5th class వరకు కూడా పైలట్ అని చెప్పేసి చాలా. ఎందుకు పైలట్ అవ్వాలనిపించింది? మంచిగా ట్రిప్లు వేయచ్చు, అక్కడ తిరగచ్చు, ఇక్కడ తిరగచ్చు, ఆ కంట్రీకి వెళ్ళొచ్చు, ఈ కంట్రీకి వెళ్ళొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోటి పైలట్ అవ్వాలనిపించింది. తర్వాత రాను ఫ్యాక్ట్ ఏం అర్థం చేసుకున్నానంటే ఫ్యామిలీని వదిలేసి మనం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకటే దాని మీద చేసే టైప్ కాదు అని చెప్పేసి స్లోగా అర్థమైంది. తర్వాత అలా 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 చేంజ్ అవుతూ వచ్చి ఇప్పుడైతే ప్రెసెంట్ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, ఇది మీ డ్రీమ్. ఇది మీ డ్రీమ్. మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ కంటే పేరెంట్స్ కి ముఖ్యంగా ఫాదర్ అండ్ మదర్ కి ఉంటుంది, మా పాపని ఈ స్టేజ్ లో చూడాలి, ఇలా అయితే మేము హ్యాపీగా ఉంటాం అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ పాపది ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్, దానికి కూడా ఫోకస్ చేయమని చెప్తూ ఉంటారు. సో మీ పేరెంట్స్ ఏ టైప్? మా మమ్మీ అయితే నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదండి, ఏ విషయంలో ఫోర్స్ చేయలేదు. నన్ను ఏదైనా కానీ నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేయి, నీకేది ప్రాంకులు చేయొద్దు, అన్నిటికీ ప్రాంకులు చేయొద్దు, ఫోకస్ చేయి, నీకు నచ్చిన ఏదైనా ఇది చేస్తాను అంటే ఒకటైనా రెండైనా కాన్సన్ట్రేట్ చేసి, ఎవరో చెప్పారని ఇష్టం లేకుండా దాన్ని చేస్తే అది వర్కౌట్ అవ్వదు. బికాస్ కొన్ని రోజులు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తావు, అట్ లాస్ట్ నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అది వేస్ట్. సో చాలా మంది ఇప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, MBA అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని స్లోగా స్టార్ట్ అవుతాయి కదా. బట్ నేను ఆలోచిస్తుంటే కూడా ఏదైనా కానీ నువ్వు నీకు సెట్ అయ్యేది నువ్వు చెయ్యి, నీకు సెట్ కాని వైపు నువ్వు వెళ్ళి దాన్ని ట్రయల్ చేసి ఊరికే నిన్ను ఎవరో బర్డెన్ పెట్టేస్తున్నారు, నేను ఇది అవ్వమంటే నువ్వు అవ్వలేవు కదా. మా మమ్మీకి ఏదో డ్రీమ్ ఉందంటే అది అవ్వమంటే నేను అవ్వలేను, నాకు సేమ్ ఇష్టం ఉండాలి, నాకు అదే ఉండాలి, అప్పుడే కదా. లేదంటే పేరెంట్స్ ఇష్టాన్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళని హ్యాపీ చేద్దాం అనేది ఉండాలి. పోనీ అలా ఉన్నా కూడా మనకి లైఫ్ టైం సాటిస్ఫాక్షన్ కొంతమంది లేని వాళ్ళని మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే వాళ్ళకి ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ ఇంకొక ఫీల్డ్ కొంతమందికి అది ఇంట్రెస్ట్ లేకపోతే, ఇంజనీర్స్ అయిన వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఏదో సమ్ ప్యాషన్ ఉంటుంది. నీ ప్యాషన్ ని నువ్వు గుర్తించుకొని నీకు ఎలా నచ్చితే అలా వెళ్తే హ్యాపీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండేలాగా చూసుకో అని చెప్పేసి. సో మా డాడీ కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఛాన్స్ దొరికింది మీకు ఈ టైంలో, ఎడ్యుకేషన్ లేకపోతే ఇది కాదు, ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి, తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేయి అని చెప్పేసి చెప్తారు. పోనీలేండి, డాడీ ఇష్టాన్ని రెస్పెక్ట్ చేశారు, చక్కగా ఆయనకు తగ్గట్టుగా చదివి మంచి మెరిట్ స్టూడెంట్ లాగా. ఆయన తగ్గట్టుగా చదవడం ఒకటి అండి, ఇంకొకటి కూడా నేను ఒక ప్లేస్ లో ఉన్నాను అనుకోండి, మా క్లాస్ లోనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సడన్ గా లేదు నువ్వు ఇలా కాదు అంటే, నన్ను సడన్ గా ఎవరైనా ఈ అమ్మాయి షూటింగ్లు చేస్తుంది కానీ క్లాస్ లో చదవట్లేదు కదా, లైక్ డిమోటివేషన్. ఒకవేళ ఆ మాట రావడం నాకు ఇష్టం లేదు, ఆ షూటింగ్ లో అయితే ఎవరైనా చేస్తారు, ఇది చదవడం కష్టం, ఏ విషయమైనా నాకు ఎందులోనూ నేను తక్కువ కాదు అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంది. వంట ఒకటి వచ్చేది కాదు, అది కూడా కొంచెం కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అందులో పూజితకు వంట రాదు, నేను చెప్పా నేర్చుకో. అయ్యో ఇలా అంటే నేర్చుకుంటా. వంట రాదు, ఇంట్లో పని మాత్రం అసలు చేయను. బికాస్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఇంట్లో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ టైంలో అబ్బాయిలు కూడా, ఈ జనరేషన్ లో అబ్బాయిలు కూడా వాళ్ళ ఇంట్లో ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు. బట్ నేను చాలా లేజీ, మా మమ్మీకి నేను హెల్ప్ చేయను
బయట పనులన్నీ చేస్తాను. ఏదైనా షాప్ కి వెళ్ళి తీసుకురమ్మన్నా, అబ్బాయిలాగా అబ్బాయిలాగా ఏమైనా మెయింటైన్ చేయమన్నా, ఏమైనా అకౌంట్స్ చెక్ చేయమన్నా, ఇట్లాంటి పనులన్నీ చేస్తాను నేను. బయటికి వెళ్ళి మొత్తం మార్కెట్ అంతా కొన్ని తీసుకురా అన్న తీసుకొస్తా. కానీ ఇంట్లో పని చేయి, గిన్నెలు దోమ, బట్టలు ఉతుకు, లేదా ఇల్లుడు. ఒకసారి పాపం నాకు ఈరోజు బాలేదు, కొంచెం ఇల్లు ఉడ్చే నాన్న అంటే కూడా నాకు చాలా బద్ధకం. దానికోసం నేను ఏదో ఒక గొడవ పెట్టుకుంటా. మరి మమ్మీ హెల్త్ బాగాలేనప్పుడు వంట అలాంటివి ఏమి? స్విగ్గీ ఉంది కదండి, స్విగ్గీ. అందుకే ఈ మధ్య అంటే కొంచెం స్లోగా రావడం వల్ల కొంచెం జనాల్లోకి వెళ్ళే కొద్ది జనాలు కూడా ఏముంది, ఒక పని వదిలేస్తే ఇంకొక పని ఎవరైనా ఆటోమేటిక్ గా చేస్తారు. షూటింగ్లు చేసి నువ్వు ఏమైనా అన్ని చేస్తే నువ్వు గొప్ప అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని కూడా ఓహో నాకు ఇది రాదు అనేది ఉండకూడదు, సో ఇది కూడా నేర్చుకుంటా అని చెప్పేసి కొంచెం స్లోగా స్టార్ట్ చేశాను. అంతేనా? అంతే. సో పూజిత ఇప్పుడు బయటికి వెళ్తే గృహలక్ష్మి అంటున్నారా, లేకపోతే ఏమని పిలుస్తున్నారు? దివ్య అంటారు చాలా మంది. ఇంకా మా మమ్మీని నేను మీ పూజిత ఆంటీ అని అంటారు. మా మమ్మీని యూట్యూబ్ ఛానల్ వల్ల పూజిత వాళ్ళ మమ్మీ నేను మీ పూజిత ఆంటీ అంటారు. అక్క మీ ప్రాంక్స్ చూస్తాం అక్క, సూపర్ ఉన్నాయి అక్క అంటారు. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ప్రాంక్స్ కోసం అన్నట్టుగా చేస్తున్నారు. అసలు ప్రాంక్ ట్రెండ్ మేమే స్టార్ట్ చేసాం. ఒక 1 year బ్యాక్ నుంచి ప్రాంక్ ట్రెండ్ కొంచెం మేమే స్టార్ట్ చేసాం అనిపించింది. ఒక పార్ట్ ఆఫ్ సెలబ్రిటీస్ లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని ప్రాంక్స్ ఎవరు చేయలేదు. మోస్ట్లీ ప్రాంక్స్ మమ్మీ మీదే, మమ్మీ మీద అన్ని. సరే డాడీ మీద చేయొచ్చు. అంటే మా డాడీ మీద ప్రాంక్ చేయడానికి నాకు ధైర్యం లేదండి. సడన్ గా ఆయన రియాక్షన్ మరి అంత వైల్డ్ కంటే కష్టం కదా అని చెప్పేసి మా మమ్మీ అంటే అప్పటికి తిట్టినా గానీ తర్వాత ఫోన్లే పెట్టాలి అయితే తీసుకో ఉంటది. మా డాడీ అలా కాదు, అది ఆయన కొంచెం ఒక 2-3 days అదే ఎమోషన్ లో ఉన్నారు అనుకోండి, మళ్ళీ కష్టం. మొత్తానికి హెయిర్ కట్ ప్రాంక్, ఇలాంటి బోల్డ్ టాటూ ప్రాంక్. ఏది మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో? హెయిర్ కట్ ప్రాంక్ ఒకటి, టాటూ ప్రాంక్ కూడా. ఆ రోజు హైలైట్ గా లిప్స్టిక్ పూసేసుకొని మొత్తం దానికి మీద నాకు ఉబ్బిపోయింది, నాకు మంట వస్తుంది, ఏ ముట్టుకోవద్దు అని చాలా షో చేశాను అనమాట. మమ్మీ ప్రేమ చూపించాక కోపం వస్తుంది, బాగుంటుంది. మమ్మీ కూడా మంచి యాక్ట్రెస్, అంటే న్యాచురల్ యాక్ట్రెస్ అనమాట. ఎప్పుడైనా ట్రై అంటే ఎక్కడ నుంచి వచ్చిందంటే జీన్స్ కొంచెం అక్కడ నుంచి వస్తుంది కదా. నేను చిన్నప్పుడు మా మమ్మీ ఇట్లా వాళ్ళ విలేజ్ లో కానీ అక్కడ కానీ ఏమైనా డ్రామాస్, దుర్యోధనుడి క్యారెక్టర్స్ లేదా ఏమైనా క్యారెక్టర్స్ డైలాగ్స్ ఇస్తే చెప్పేదంట. నేను అవన్నీ నమ్మలే, లేదు నేను ఒక్కదాన్ని తోపు అని చెప్పేసి షో చేసే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక అర్థమైంది. నాకంటే కాంప్లిమెంట్స్ మా మమ్మీకి వస్తాయి అనమాట ఒక్కొక్కసారి. సో జీన్స్ అలా వచ్చింది అనమాట అనుకుంటాను. ఎప్పుడైనా ఎవర్ అంటే మమ్మీస్ కి ఎప్పుడు ఫాలోయింగ్ ఎక్కువ, మమ్మీస్ కదా వాళ్ళు. మీరు మదర్ అయ్యాక ఫ్యూచర్ లో అప్పుడు మళ్ళీ మీకు ఫాలోయింగ్ ఇంకెక్కువ. సో డ్రీమ్ అంటూ ఏం లేదంటారు అయితే.